ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఆ మల్లెపల్లి నుంచి కూడా వచ్చి ఎస్పీని కలిసి ఎస్పీకి కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ కేసు విషయంలో కూడా పోలీసులు కష్టపడినటువంటి తీరును కానీ పోలీసులతో మాట్లాడడం జరిగింది. అంతా చూస్తున్నాం, స్కూల్ విద్యార్థులు కానీ అక్కడ కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కరు జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక మీదట కూడా మాకు జరిగినటువంటి ఘటనలు ఇక ఎప్పుడు కూడా జరగవద్దని కూడా ఎస్పీని కలిసడం జరిగింది పోలీసులు. ఎందుకంటే చూడడం జరిగింది, దాదాపు 10 రోజుల పాటు కూడా ఎవరి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిపినటువంటి ఎస్పీని కూడా కలవడం జరిగింది. చెప్పండి, ఈరోజు మొత్తం మీరంతా రావడం జరిగింది, ఎస్పీని కలవడం జరిగింది, ఏమన్నా ఎస్పీ గారికి జరిగింది చెప్పినాం. పోలీస్ సిబ్బంది చేసినటువంటి కృషికి అభినందనలు తెలిపినాం. వాళ్ళ యొక్క కష్టం, ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళని పట్టుకొని శిక్ష వేయాలి, సరైన వాళ్ళని కరెక్ట్ పర్సన్ని పట్టుకున్నారు అని పోలీసు వారిని అభినందించడం జరిగింది. ఇక ముందు ఎటువంటి సంఘటనలు ఏవి జరగకుండా స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి అని ఎస్పీ గారు చెప్పారు. నేను తప్పకుండా అటెండ్ అవుతాను. మీరు ఇట్లా అన్ని స్కూల్ పిల్లల్ని చేసి ఇటువంటి చెడు అలవాట్లు జరగనీయకుండా ఉండాలని మేము కూడా బాగా వాళ్ళని పిల్లలకి చెప్తాం. అట్లనే మీరు పేరెంట్స్కి మీటింగ్ పెట్టి పేరెంట్స్ని అవేర్నెస్ చేయండి. వాళ్ళకి సెల్ ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళని పిల్లల్ని చెడు అలవాట్లకి అసలు అవకాశం ఇవ్వకుండా చేయాలని. పోలీసులకు కూడా ఒక పెద్ద టాస్క్ మేడం, ఎందుకంటే ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని కూడా వారంతా 300 మందిని కూడా విచారించారు. ఎప్పుడు కూడా స్కూల్ ఏంటంటే వీళ్ళంతా మైనర్ విద్యార్థులు, వీరిని విచారించాలన్నా కానీ ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఒక కేసును కూడా పోలీసులు ఛేదించారు. పోలీస్ సిబ్బంది చేసిన కష్టానికి అహర్నిశలు కష్టపడ, డే అండ్ నైట్ వాళ్ళు నిద్రలు పోలేదు. 9 days వాళ్ళ కష్టానికి ఇంత పోలీస్ సిబ్బంది ఇంత పట్టుదలతోటి నిందితుడిని పట్టుకున్నారు. కానీ పట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మేము సార్ని అడిగాము. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాం. మేము ఏమంటారు మేడం ఎస్పీ గారు? సార్ అంటే విష్ణు సార్ వాళ్ళు ఫస్ట్ డే వచ్చిన రోజే బాబు అని చెప్పి ఎవరిని అంటారు మేడం అని అడిగారు సార్. సో ఆ రోజు నుంచే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో అందుకనే మాకు సార్ వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం సార్. ఫస్ట్ డే వచ్చినప్పుడే బాబుని మేడం అన్నారు, బాబుని ఎవరైనా పిలుస్తారని అడిగారు. అడిగినప్పుడు మాకేమో మా పిల్లలు ఎవరైనా అట్లా పిలుస్తారని అడిగారు, కానీ మాకు అంత అనుమానం రాలేదు సార్. ఫస్ట్ డే లాస్ట్ మూమెంట్లో అదే వర్డ్ని పట్టుకుని వాళ్ళు కేసుని. మేమంతా రూపారెడ్డి గారి నివసిస్తున్నటువంటి జేబీ కాలనీ వాసులమండి. హత్య జరగడం చాలా బాధాకరము. కానీ ఎటువంటి ఆధారాలు అంతా కూడా వదిలిపెట్టకుండా పోయినప్పటికీ పోలీసులు అహోరాత్రులు శ్రమించి పాపం ఒక వారం రోజులైతే వాళ్ళకి కంటిండ నిద్ర లేదు, కడుపుండే తిండి లేదు. అయినప్పటికీ వాళ్ళు పట్టుదలతోటి ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎస్పీ గారే రావడం జరిగింది. డిఎస్పీ గారు బాగా కష్టపడ్డారు. లోకల్ ఉన్న సిఐ గారు, వాళ్ళ పోలీస్ టీము చాలా కష్టపడి కేసు. ఎలా ఉండేది మీ కాలనీలో ఉన్నప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి కూడా రూపారెడ్డి అక్కడ? వాళ్ళు చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారండి. వాళ్ళు సార్ వారు కూడా ప్రెసిడెంట్గా పనిచేశాడు జేబీ కాలనీకి, నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మేమందరం చాలా యూనిట్గా మంచిగా గణేష్ కార్యక్రమాలు కానీ సార్ వాళ్ళు మంచిగా కల్చర్, మేడం గారు కానీ సార్ గారు మంచి వ్యక్తులు వాళ్ళు. మేము కాలనీ మేము కూడా ఒక 5 years మేము కాలనీకి వచ్చి 5 years అయింది. వాళ్ళు ఎప్పుడు మంచిగా పలకరించా, మంచి వ్యక్తులు వాళ్ళు. మేడం ఎలా ఉండేది నాన్న? రూపారెడ్డి మేడం ఎలా ఉండేది? రూపారెడ్డి టీచర్ మ్యామ్ మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది, చాలా మంచిది ఉండేది, మాతో చాలా మంచిగా ఉండేది సార్. అలాగే అందరితోని ఫ్రెండ్లీగా ఉండేది, ఎప్పుడు కూడా కొట్టకుండా తిట్టకుండా మంచిగా నేర్పిస్తుంది సార్. అలాంటి టీచర్ని ఇలా చేయడం మాకు చాలా బాధగా ఉంది సార్. ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? ఐఎమ్ స్టడీయింగ్ 6th class. 6th class. ఎప్పటి నుంచి చదువుతున్నావు? దిస్ ఇయర్ ఐ కేమ్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th class. ఎలా ఉండేది మేడం? ఎలా ఉండేది రూపారెడ్డి? మంచిగా ఉండేది సార్. ఎప్పుడు మనల్ని కసురుకోలే, తిట్టలేదు సార్. అది ఇలా జరగడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది సపరేట్ చేద్దామా? పోలీస్ స్టూడెంట్స్ బాగా. Big TV without fear or favor.